వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు అకార్డింగ్ టు న్యూమరాలజీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కనుక మనం చూసుకుంటే 20th పుట్టినటువంటి లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది, న్యూమరాలజీ దానికి ఏం చెప్తుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ హీరో గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. సో ఈరోజు మనము 20న పుట్టిన అంటే ఎనీ మంత్ ఎనీ ఇయర్ 20న పుట్టుంటే వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి అండ్ 2025లో వీళ్ళ లైఫ్ ఎలా ఉండబోతుంది, వీళ్ళ లక్కీ కలర్స్, లక్కీ నంబర్, అన్లక్కీ కలర్ గురించి డీటెయిల్గా చెప్పుకుందాము. సో 20న పుట్టిన వాళ్ళు ఒక 2 ఒక 0 కలయిక, 2 చంద్ర ప్రభావం. ఇక్కడ 0ని మనం సంపూర్ణం అనాలి. ఇక్కడ ఉండేది 3 నంబర్స్ 10, 20, 30. 10th పుట్టితే నాయకుడు. ఈ 20 అనేది 2 1ల కలయిక, అంటే 2 10లు కలిస్తే. సో 20లో పుట్టిన వాడు ఏ రంగంలో ఉన్నా అతను he can be a politician, he can be a hero, he can be a businessman. అంటే ఏ రంగంలో ఉన్నా 2 సూర్యులు కలిస్తే చంద్రుడు, 2 1లు కలిస్తే 2. సో ఆ 2 సూర్యుల పవర్ ఈ 20లోకి ఉంటుంది, 2 10లో ఉన్న పవర్ ఈ 20లో ఉంటుంది. సో డబుల్ టైం లక్కీ అండి. సో 20న పుట్టిన వాళ్ళందరూ కూడా చాలా చాలా గొప్ప స్టేజ్కి వెళ్తారు. వీళ్ళు బేసిక్గా కామ్గా ఉంటారు. అంటే వీళ్ళు సెన్సిటివ్. వీళ్ళు ఎవరన్నా కామెంట్ చేసినా వీళ్ళు వాళ్ళని దూరం పెట్టేస్తారు, వాళ్ళ దగ్గర కోరు. వీళ్ళు ప్రేమను ఎక్కువ కోరుకుంటారు. అందరూ వీళ్ళతో విశ్వాసంగా ఉండాలని కోరుకుంటారు. వీళ్ళు విశ్వాసంగా ఉంటారు, ప్రేమగా ఉంటారు. సో 20లో పుట్టిన గొప్ప వాళ్ళు చూసుకుంటే 20 మే జూనియర్ ఎన్టీఆర్. సో ఎంత చిన్న ఏజ్లో ఎంత పెద్ద బ్లాక్ బ్లస్టర్స్ ఇచ్చాడు, ఏ రేంజ్ హీరో, మంచి డాన్సర్, మంచి పర్ఫార్మర్, యాక్టింగ్ చేస్తే ఇట్లా ఫిదా అయిపోవాల్సిందే. సో ఒక గొప్ప ఆర్టిస్ట్. 20 మే. 20 ఏప్రిల్ మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. సో ప్రజెంట్ సీఎం ఆఫ్ ఏపీ. సో 20 ఏప్రిల్. 20 ఆగస్ట్ లేట్ రాజీవ్ గాంధీ గారు. 20 సెప్టెంబర్ అక్కినేని నాగేశ్వరరావు గారు. సో ఈ 20లో పుట్టి అందరూ మెగా గ్రేట్ పీపుల్. ఏ రంగంలో ఉన్నా, సినీ రంగంలో ఉన్నా, రాజకీయ రంగంలో ఉన్నా, వ్యాపార రంగంలో ఉన్న వీళ్ళు ఎక్కువ ఆలోచిస్తారు. 20 అంటే చంద్ర ప్రభావం. సో వీళ్ళు ఏ పనన్నా చాలా ప్లానింగ్తో. చంద్రబాబు గారు 1995లోనే విజన్ 2020 అన్నారు. హైదరాబాద్ ఎలా డెవలప్ అయింది. సో ఈ 20లో పుట్టిన వాళ్ళకి విజన్ ఉంటుంది, దూరదృష్టి ఉంటుంది, ప్లానింగ్ ఉంటుంది. వీళ్ళు చాలా రంగాల్లో వీళ్ళకి ప్రావీణ్యం ఉంటుంది. సో ఒక ఫీల్డ్లో ఉన్నారు రాజకీయాల్లో, సో వీళ్ళు సినిమాల్లో కూడా యాక్ట్ చేయగలరు. సో సినిమాలు, రాజకీయాలు, వ్యాపారం అన్నీ కూడా చేసే టాలెంట్, మల్టీ టాలెంట్ వాళ్ళు 20న పుట్టిన వాళ్ళు. చాలా మంది 0 వచ్చిందంటే అది 0 ఖాళీ అనుకుంటారు. 50 కొడితేనే బ్యాట్ ఎత్తేది ప్లేయర్, 100 కొడితే బ్యాట్ ఎత్తాడు, అది సంపూర్ణం. అప్పుడు రికార్డులోకి వెళ్తుంది. 49 అవుట్ అయినా రికార్డులోకి వెళ్ళదు, 50 అని పోదు. సో 0 అనేది సంపూర్ణం. ఒక మనిషిని పైకి తీసుకెళ్తారని దానికి సంఖ్య అది. ఆ ముందుండే సంఖ్య బట్టి ఈ 0కి వాల్యూ పెరగడమా తగ్గడమా. సో ఎన్ని 0లు ఉంటే అంత వాల్యూ పెరుగుతుంది. సో ఈ 20లో పుట్టిన వాళ్ళు చాలా చాలా సెన్సిటివ్గా ఉంటారు, అందరినీ ప్రేమిస్తారు, ఎవరు బాధలు చెప్పినా చలిస్తారు. అండ్ వీళ్ళకి బేసిక్గా మోసం చేసే అలవాటు ఉండదు 20న పుట్టిన వాళ్ళకి. పేర్లో రాంగ్ నంబర్స్ ఉంటే కొంతమంది మోసం చేయొచ్చు, గ్రీడీ అవ్వచ్చు, సెల్ఫిష్ అవ్వచ్చు. పేర్లో రాంగ్ నంబర్ ఉంటుంది. ఎందుకంటే 20లో పుట్టి పేర్లో 1వ నంబర్ ఉందనుకోండి, 1 సూర్యుడు 2 చంద్రుడు కాబట్టి క్వాలిటీస్ మారిపోతాయి. ఈ 2లో పుట్టిన వాళ్ళ పేరు 8లో ఉందనుకోండి, పనులు స్లోగా అవుతాయి. ఈ 2లో పుట్టిన వాళ్ళ పేరు 9లో పెడితే మొండైపోతాడు, ఎవరి మాట వినడు, కోపం. చిన్నపిల్లలకి మనం 9లో పెట్టామనుకోండి, కోపం ఎక్కువైతుంది, సరిగా చదువుకోడు, తల్లిని తిరుక్కుంటాడు, వీళ్ళ తండ్రిని కూడా తిరుక్కుంటాడు. నిన్న మొన్న చాలామంది క్లయింట్స్ వచ్చారు. 8th క్లాస్ 9th క్లాస్ పిల్లోడు 2లో పుట్టినాడు, 20లో పేరు 9 నంబర్లో పెట్టున్నారు, తిరుక్కుంటున్నాడు. ఏ నాన్న ఇలా ఉన్నావు అంటే నాకు అప్పుడు కోపం వచ్చేస్తుంది సార్ అంటున్నాడు. 9th క్లాస్ పిల్లోడు అమ్మా నాన్న తిరుక్కోవడం. మనం పిల్లలకి ఎంత మంచి పేర్లు పెడతామో వాళ్ళ లైఫ్ అంత బాగుంటుంది. సో 20లో పుట్టిన వాళ్ళ లక్కీ నంబర్ 2, చంద్రుడు అధిపతి. అండ్ లక్కీ కలర్ వైట్ కలర్, క్రీమ్ కలర్. లక్కీ స్టోన్ చంద్రకాంతమణి. ఈ చంద్రకాంతమణి వేసుకుంటే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రాకుండా, అలుగులు కొట్లాటలు లేకుండా మంచి కాపురానికి, మంచి ఆరోగ్యానికి దారి చూపిస్తుంది. మోర్ దెన్ 7 క్యారెట్స్ మెడలో డాలర్ రూపంలో వేసుకోండి. అండ్ మండే ఈజ్ ద లక్కీ డే. మండే మీరు ఏ పనులు చేసినా అద్భుతంగా ఉంటుంది. సో ఇక్కడ ఈ 20లో పుట్టిన వాళ్ళకి
8న పుట్టిన వాళ్ళకి, 1లో పుట్టిన వాళ్ళకి అంటే 1 సిరీస్ 1, 10, 19, 28, 2, 11, 20, 29, 9, 18, 27 పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకోకూడదు. పేరు కూడా బి లెటర్తో కానీ, కేతో కానీ, ఆర్తో కానీ, టీతో కానీ, సితో కానీ, ఎల్తో కానీ, ఎస్తో కానీ, ఎన్తో కానీ పెట్టుకుంటే ఈ 20లో పుట్టిన వాళ్ళకి చాలా బాగుంటుంది. సో NCKRTCLS అద్భుతం. ఏతో కానీ, జేతో కానీ, వైతో కానీ పెట్టుకోకుండా ఉంటే మంచిది. సో ఈ జాగ్రత్తలు తీసుకోగలిగితే ఫస్ట్ స్టెప్ గెలిచినట్టే. సెకండ్, పేరులో బలం ఎంత బాగుంది చూసుకొని, పేరులో అన్ని మంచి నంబర్స్ ఉంటే లైఫ్ అంతా విజయం. సో ఈ 2025లో ఈ 20న పుట్టిన వాళ్ళకి 1 మంత్ అప్ ఉంది, 1 మంత్ డౌన్ ఉంది. ఎందుకంటే 20 అంటే 2 + 0 2 చంద్రుడు, 2025 అంటే 9 కుజుడు. ఈ 9 వాడికి ఎలా ఉంటుందంటే తగ్గి వెళ్తే, వినయంగా అడిగితే 9 వాడు అన్ని ఇస్తాడు. మనం డిమాండ్ చేసి గట్టిగా మాట్లాడితే 9 వాడు గట్టి దెబ్బ కొడతాడు. సో 2025లో ఎలా ఉంటుందంటే ఎవరైతే 2025ని వినయంగా ముందుకెళ్తారో, రిక్వెస్ట్గా ముందుకెళ్తారో ఈ పంచభూతాలు వాళ్ళని దీవిస్తాయి. లేదా ఈ 2025లో 9 అంటే రెడ్ అంటే రక్తం. సో డెత్స్ బై అర్త్క్వేక్స్, లేదంటే వరదలు, లేకపోతే నిప్పు, లేదా యాక్సిడెంట్స్ విపరీతంగా పెరిగిపోయి బ్లడ్ షెడ్స్ ఎక్కువ ఉంటాయి. పర్టికులర్గా ఈ 2, 11, 20, 29 పుట్టిన వాళ్ళకి ఈ 2025లో జాగ్రత్తగా ఉండాలి. 2 చిన్నది, 9 పెద్దది, బ్యాలెన్స్ ఉండదు. ఒక కష్టం పోతే ఒక కష్టం వస్తుంటుంది 2025లో. పర్టికులర్ జనవరిలో చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది, హెల్త్ వైజ్, వెల్త్ వైజ్, రిలేషన్ వైజ్. ఫిబ్రవరి నుంచి సెట్ అవుతుంది, బట్ అగైన్ అక్టోబర్లో మళ్ళా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఓవరాల్గా తీసుకుంటే ఈ 20న పుట్టిన వాళ్ళకి ఈ 2025లో అప్స్ డౌన్స్ ఉంటాయి. వైఫ్తో రిలేషన్ బాగా జాగ్రత్తగా మెయింటైన్ చేయండి, సాఫ్ట్గా ఉండండి, కొంచెం టైం మాట్లాడండి. లేదంటే ఆ గ్యాప్ పెరిగే ఛాన్స్ ఉంది, డైవర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. సో పర్సనల్ రిలేషన్ ప్రాబ్లం. నేను 20లో పుట్టిన చాలామంది పెద్ద హీరోలు కూడా 20న పుట్టిన వాళ్ళు డైవర్స్ అయిన వాళ్ళు చాలామంది. పెద్ద విఐపి కొడుకు, పెద్ద హీరో వాళ్ళ కొడుకు కూడా డైవర్స్ అయింది 20న పుట్టిన వాళ్ళు. సో ఐ డోంట్ వాంట్ టు టెల్ ద నేమ్స్, బట్ సో ఈ 2025లో పేరులో బలం పెట్టుకుంటే 2025ని మనం ఆనందంగా అధిగమించవచ్చు. సో పేర్లు చెక్ చేసుకోండి. పేరు బలం తక్కువ ఉన్న వాళ్ళు నా గైడెన్స్ తీసుకోండి. మీరు చక్కగా ఈ 2025 దాటేలాగా నేను మీకు గైడెన్స్ ఇస్తాను. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ 91, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. సెకండ్ 9133789199, 9133789199, 868886880688, 8688068888. ఎయిట్ 8688157777, 8688157777. ఒక నంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నంబర్కి పెట్టకండి. అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు. డీటెయిల్స్ ఒక్క నంబర్కి పెట్టి ఆపేసేయండి. చాలామంది చూస్తున్నాను 10 నంబర్లు ఉంటే 10 నంబర్లకి పెడుతున్నారు. సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే. మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు, నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను, వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు. సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి. కాబట్టి దయించి అందరికి పెట్టకండి. పేరు బాగుందంటే మీరు లక్కీ. బాలేని వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు 100% మంచి సక్సెస్ని ఇస్తుంది. మోర్ దెన్ 41 lakhs సక్సెస్ఫుల్ క్లయింట్స్ ఉన్నారు. నేను 2003లో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి ఇచ్చాను. 2004 పీరియడ్లో తమన్నా, TAMANNAAH, అమీర్ ఖాన్, AAMIRKHAN,
ఇష్క్ సినిమా ముందు నితిన్కి, 10వ క్లాస్లో ఉన్నప్పుడు నిఖిల్ సిద్ధార్థ్ హీరోకి, 10వ క్లాస్లో ఆయన ఉన్నప్పుడు. సో 2వ క్లాస్లో 3వ క్లాస్ ఉన్నప్పుడు హనుమాన్ హీరో తేజ సర్జాకి. సో అత్లీ డైరెక్టర్ ఏటీఎల్ఐ ఉంటే ఏటీఎల్ఈఈ మురుగదాస్కి. బోయపాడు శ్రీను గారికి 2006లో 18 ఏళ్ళ క్రితం ఇచ్చానండి. సో మేము వరల్డ్ వైడ్ క్లయింట్స్ ఉన్నారు. కంప్లీట్ నేను 5 ఇయర్స్గా టీవీ అన్నీ వదిలేసి ఓన్లీ యూట్యూబ్ చేసుకుంటున్నాను. టీవీ చేస్తే మొత్తం రాష్ట్రాలను తిరగాల, బెంగళూరు, కేరళ, బాంబే, ఢిల్లీ తిరిగే ఓపిక లేదు కాబట్టి ఓన్లీ హైదరాబాద్లో ఉండి ఐఎమ్ గెటింగ్ ఆల్ ఆన్లైన్ అపాయింట్మెంట్స్. ఐ థింక్ దిస్ ఈజ్ వెరీ కూల్ ఫర్ మీ. వైజాగ్ పోవాలా, రాజమండ్రి పోవాలా, భీమవరం పోవాలా, విజయవాడ పోవాలా, గుంటూరు పోవాలా. అప్పుడు నెలకి ఇంచుమించు 18 క్యాంపులు వెళ్ళేవాడిని. ఇప్పుడు 50 ఏళ్ళు వయసు, ఓపిక తగ్గింది. ఒకే హైదరాబాద్లోనే ఉంటూ అందరినీ ఆన్లైన్ మోటివేట్ చేస్తూ కరెక్షన్స్ ఇస్తున్నాను. సో మీకు మంచి లైఫ్ కావాలనుకుంటే నా అడ్వైస్ తీసుకోవచ్చు. ఎందుకంటే నా దగ్గర పనిచేసేవాళ్ళు మోర్ దెన్ 150 మెంబర్స్. నేనేం నేర్పిలేదు, నా మాటలు విని ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చని చాలామంది కర్నూలులో, అనంతపూర్లో, విజయవాడలో, హైదరాబాద్లో ఆఫీసులు పెట్టుకున్నారు. నేను వాళ్ళ పేర్లు యూట్యూబ్ చెప్పకూడదు, ధర్మం కాదు. చాలామంది వెళ్ళి కరెక్షన్లు చేసుకొని పాడైపోతున్నారు. సో ఇది మన పేరు కాదు, ఇది జీవితం. రాంగ్ కరెక్షన్స్ వల్ల ఇబ్బందులు ఉంటాయి. ది బెస్ట్ గెలవండి, ది బెస్ట్ లైఫ్ లీడ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. దిస్ ఈజ్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ, ఎంబీబీఎస్. సో చూశారు కదండి వీడియో. సో న్యూమరాలజీలో సో ఆల్ ఓవర్ ఇండియాలోనే నెహ్రూ గారు దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట ఇక్కడికి. దాని తర్వాత ఆయన వారసత్వం కిరణ్ నెహ్రూ గారు, ఆయన కుమారుడు కిరణ్ నెహ్రూ గారు దీన్ని కంటిన్యూ చేయడం జరిగింది. సో ఇవాళ ఇండియాలో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్స్ ఏదున్నా సరే క్లియర్ చేసుకొని చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి కార్పొరేట్ బిజినెస్ లోగోస్ కానివ్వండి, లేదంటే వాటికి సంబంధించినటువంటి నెంబర్స్ కానివ్వండి, ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళు మాత్రమే ఇస్తూ ఉంటారు. మీరు గనక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి ఎవ్రీ సండే పర్సనల్ అపాయింట్మెంట్, అది కూడా 1-to-1 అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. జనరల్ ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. బట్ ఎవ్రీ సండే మాత్రం మీరు ఫిజికల్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు, కాల్ చేయొచ్చు. అయితే ఇందులో కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి. ఆ కాంటాక్ట్ నెంబర్స్ కూడా 3 నెంబర్లు ఇవ్వడం జరిగింది వాళ్ళు. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటిది 9133789199. సో అదొక కాంటాక్ట్ నెంబర్ అయితే. సెకండ్ది 9966000317, ఇదొక కాంటాక్ట్ నెంబర్. అండ్ థర్డ్ కాంటాక్ట్ నెంబర్ 8688068888. సో ఈ 3 కాంటాక్ట్ నెంబర్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఫిజికల్ మీటింగ్ కావాలి అనుకున్నా కూడా డైరెక్ట్గా, అండ్ దాంతోపాటు ఆన్లైన్లో కావాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.